నమస్తే. సో రీసెంట్గా అమీర్పేట్ ఏన్షియన్ హాస్టల్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇటు ఓనర్ అవ్వచ్చు, బిల్డింగ్ లీజు తీసుకున్నటువంటి హాస్టల్ ఓనర్ కూడా ఇద్దరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు అవ్వచ్చు, వాళ్ళ వాదనలు అవ్వచ్చు వినిపించడం జరిగింది. అసలు ఇద్దరి వాదనలు విన్న తర్వాత కూడా ప్రజలు అనేది ఇంకా డిసైడ్ కాలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సైడు రాజకీయ బలంతో వాళ్ళు చేసేటువంటి ఒత్తిళ్ళు అవ్వచ్చు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు అవ్వచ్చు, ఇటు సైడు ఒక 7 నుంచి 9 హాస్టల్ నడిపిస్తున్నటువంటి ఒక హాస్టల్స్ ఓనర్గా ఇతను చెప్తున్నటువంటి మాటలు అవ్వచ్చు. సో అన్నీ కూడా ప్రజలు వింటూ ఉన్నారు. బట్ ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి. ఏంటంటే ఇటు సైడ్ నుంచి వీళ్ళు హాస్టల్ నుంచి మేము 2 crores వరకు కూడా వాళ్ళకు పెట్టినాం, బిల్డింగ్ స్టార్టింగ్ నుండి ఇంటీరియర్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టినామని చెప్పి అంటూ ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రం బొంతు శ్రీదేవి వాళ్ళు అవ్వచ్చు, అంటే మాకు ఈ డబ్బులు ఇచ్చినట్టు కానీ మేము డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఒకసారి మళ్ళీ మనం హాస్టల్ ఓనర్తో మాట్లాడదాం. అసలు ఎంతవరకు వచ్చింది కేసు, వీళ్ళపైన ఇంతకుముందే కేసులు ఉన్నాయని చెప్పి బొంతు శ్రీదేవి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇట్లాంటి విషయాలన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు ఏదైతే ఈ కేసు అయిన తర్వాత ఈ హాస్టల్స్లో వ్యభిచారం నడుస్తుందని చెప్పి వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు. మీరు దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఒకవేళ నాకు కనుక ఇట్లాంటి ఏదైతే వ్యభిచారం నడుస్తుందని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేశారో అది నిజమైతే కనుక నాకు ఈరోజు అమీర్పేట్లో, హైదరాబాద్లో ఇంత పెద్ద సిటీలో 7 నుంచి 9 హాస్టల్స్ ఉండేవి కాదని చెప్పి మీరు అన్నారు. సో ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు వచ్చింది, దాన్ని మీరు ఎట్లా ఖండిస్తున్నారంటే ఏం చెప్తారు సార్? నమస్తే అండి. మీరు అడిగినట్లుగా వాస్తవంగా ఈ సబ్జెక్టుకి బొంతు శ్రీదేవికి అసలు ఎటువంటి సంబంధం లేదు. బిల్డింగ్ ఓనరు బాయమ్మ, వాళ్ళ కొడుకు, ఆమె వయసు 80, ఆమె కొడుకు అనిల్ కుమారు, కోడలు, వీళ్ళు అసలు దాంట్లో సంబంధం. వీళ్ళకి వాళ్ళు బొంతు శ్రీదేవులు బంధువులు. మా బిజినెస్కి వాళ్ళకి ఆ బిల్డింగ్కి మాకు తెలిసి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ తమ్ముడిని ఏదో సేవ్ చేయాలనో లేదు ఇంకా ఏదో మనకైతే విషయం తెలియదు. లేదా ప్రెస్టేజో ఏంటో మాట్లాడితే ఏమంటారంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మరి హైదరాబాద్లో అమీర్పేటలో అందరూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, స్పెషల్ ఏంటి మాకైతే తెలియట్లేదు. ఇవాళ ఈ మధ్య 4-5 సంవత్సరాల్లో ఏదో మరి ఏ దోపిడీలు చేసి సంపాదించారు, వేల కోట్లు సంపాదించారని జనాలు చెప్పుకుంటున్నారు. నేను చూసింది కాదు, ఏంది నేను విన్నది. మీరు చెప్తున్నదే కాదు, చాలామంది అంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే గత 5 సంవత్సరాల్లో మేయర్గా ఉండి వేల కోట్లు సంపాదించారని చెప్పి జనాలు చెప్పుకోవటం, వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మేము సామాన్యులం కాదు, మేము తలుసుకుంటూ ఏమైనా చేస్తాం, మాకు రాజకీయ పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, నువ్వు చాలా అతి సామాన్యుడు అని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు 1000 కోట్లు సంపాదించింది అన్నారు. ఇప్పుడు మరి అంత 1000 కోట్ల ఆస్తి కానీ వాళ్ళు సంపాదించడం కానీ చేస్తే మరి కేవలం మీ 2-3 కోట్ల దగ్గరనే ఈ గొడవ అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్? అదేనండి విషయము. అసలు ఈ బిల్డింగ్కి వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధము అసలు లేదు. ఆ బిల్డింగ్ మేము మాట్లాడింది అనిల్ కుమార్ తోటి, డీల్ చేసింది అనిల్ కుమార్ తోటి. ఆ బిల్డింగ్లో ప్రతి రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడ అనిల్ కుమార్ గారే ఉన్నారు. ఆయన పుస్తకం పెట్టి మేమేమి ఇచ్చామో ఏందో ఆయన రాసుకున్నారు. ఇవాళ అవన్నీ ఎటో పోయినాయి. ఏంటి మేము ఏదన్నా ఒక బుక్ చూపిస్తే ఇది రాంగ్ అంటారు. అయిపోయా ఏముంది ఇంకా. మరి మీరు బిల్డింగు లాక్డౌన్ టైంలో నాల మీద కట్టి మీకే డౌట్గా ఉండి దాన్ని పూర్తి చేయకుండా స్లాబులు వేసి గోడ వరకే కట్టెదులు పెట్టారు. జనరల్ కన్స్ట్రక్షన్లో ఆ పార్ట్ వచ్చేసేసి 40 to 45% ఎక్స్పెన్సివ్తో అంతవరకు జరుగుతుంది. ఇక రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏ బిల్డింగ్కి అయినా ప్లాస్టింగ్స్, పెయింటింగ్లు, ఫ్లోరింగ్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, బాత్రూమ్ టైల్స్, మరి ఫ్లోరింగ్ టైల్స్, దర్వాజాలు, ఇంక ఎన్నో ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడా రిమైనింగ్ 50 to 55% ఖర్చు ఉంటుంది. మరి మీరు ధనికులు, గొప్పోళ్ళు, మీరు ఇవాళ చెప్పుకుంటున్నారు, మీడియాలో చెప్పుకోలేకపోయినా బయట మటుకు బాగా చెప్పుకుంటున్నారు. మరి చెప్పుకున్న వాళ్ళు ఆ బిల్డింగ్ని ఎందుకని 3 సంవత్సరాల నుంచి కంప్లీట్ చేయలేదు? సరే, చేయకపోవడం అనేది మాకు సంబంధం లేని విషయం. అది ఆ పొజిషన్లో మాకు రాజు గారని, ఆయన నిక్నేమ్ ఎర్రరాజు గారని ఒక మీడియేటర్, వాళ్ళ బంధువే, మీడియేటర్ ద్వారా మా ఫ్రెండ్ కాకినాడ సీను ద్వారా నాకు ఆ బిల్డింగ్ పరిచయం అయింది.
మనకు పరిచయమైన కూడా బిల్డింగ్ స్థితిగతులు అట్లా ఉన్నాయి. స్లాబ్లు వేశారు, గోడలు కట్టారు, ఇంకా ఏం లేదు, నథింగ్. మరి అడుగుతున్న బిల్డింగు మరి డబ్బు లేక ఎందుకు పెట్టారు అక్కడ? మీరు డబ్బు ఉంటే అంటే అది అనిల్ గారి బిల్డింగ్, మీది కాదు, మీకు సంబంధం లేదు అసలు దాంట్లో. ఇవాళ మీరు మీద వేసుకొని ఏందేందో మాది, నేను కాకినాడ సీన్కి అగ్రిమెంట్ రాశాను. కాకినాడ సీన్కి ఏం అగ్రిమెంట్ రాశావు? మరి ఎందుకని వ్యాపారం చేయట్లేదు? కాకినాడ సీన్ ఎందుకు వ్యాపారం చేయట్లేదు అంటే వెళ్ళిపోయాడా మధ్యలో ఆయన? అవును, ఇప్పుడు కాకినాడ సీన్ అనే అతను తన వాటాని రవికుమార్ అనే అతనికి అమ్ముకొని 25 లక్షల రూపాయల డబ్బులు నా సమక్షంలోనే తీసుకొని మరి ఆయన వాటాని ఆయన వదిలేసుకొని వెళ్ళిపోయాడు. మరి అసలు అతను ఎక్కడున్నాడని చెప్పి నువ్వు పదుగుకులు ప్రతి మీడియా ముందు నేను కాకినాడ సీన్కి, నువ్వు కాకినాడ సీన్కి ఇటు ఏంటి? అసలు అది నీ బిల్డింగా? ఆ బిల్డింగ్కి నీకు లింక్ ఏంటి? అసలు ఏం సంబంధం ఉంది? నువ్వు ఇచ్చేదేంటి కాకినాడ సీన్కి? అసలు ఎవరు అసలు నువ్వేమన్నా బిల్డింగ్ ఓనర్వా? కాదుగా. నువ్వు ఇచ్చేది ఎందుకు కాకినాడ సీన్కి? అంటే నీ ఇష్టం సార్ నువ్వే చేస్తావా? ఎస్, నీకు తెలియదు అవన్నీ. కాకినాడ సీను రవికుమార్కి అమ్ముకొని పోయాడు. మరి కాకినాడ సీన్ పిలిచి అడగని చెప్తాడు, అమ్మాడో అమ్మలేదు. రవికుమార్ వచ్చాడు. రవికుమార్ వచ్చిన తర్వాత అతను నాకు కూడా ఫ్రెండ్ వచ్చి బిల్డింగ్ కాడికి వచ్చి నాతో పాటు చూసుకున్నాడు. ఏంటి ఏం పని చేయట్లేదు అన్నాడు. అయ్యా మనం ఇద్దాం అనుకున్న 50 లక్షలు అయిపోయినాయి, ఆయనకా డబ్బులు లేవంట అనిల్ కుమార్ దగ్గర, మరి డబ్బులు చూసుకుందాకని చెప్పి పని ఆపేశాడు. ఇప్పుడు 2 నెలలు గడిచింది అయ్యా, దీని స్థితి ఇది, మరి ఎట్లా ఏంటంటే ఎప్పుడు అవుతుంది? అనిల్ గారు ఎక్కడ పోతే మేము ఏదో బ్యాంకులోనూ ఆ లోను ఈ లోను శ్రీరామ్ ఫైనాన్స్లో డబ్బులు వస్తున్నాయని చెప్పి నెల గడుపుతున్నారండి. మరి నేనైతే గ్యారంటీ చెప్పలేదంటే అప్పుడు రవికుమార్ గారు ఏమన్నారు, ఎట్లయితే మా ఇంట్లో ఇబ్బంది అవుతుందండి, నా కాడ ఉన్న డబ్బంతా ఇచ్చేసాను, అయిపోయింది, ఇక నేను రూపాయి కూడా తేలేను, నా పొజిషన్ అది, దీనికి మళ్ళీ పెట్టుబడి పెట్టే పని అయితే నేను కూడా ఉండనండి, వెళ్ళిపోతాను, దీనికి ఏదైనా మార్గం చెప్పమన్నాడు. అయ్యా నువ్వు వెళ్తే వెళ్ళు, నేనైతే నీకు ఇప్పుడు డబ్బు ఇవ్వలేను, నాకు కొంచెం సమయం కావాలి, ఎంత సమయం అనేది నేను చెప్పలేను, నాకు ఏదో వైపు నుంచి అప్పో లేకపోతే ఇంకో డబ్బులు వస్తేనే మీకు నేను రిటర్న్ చేయగలుగుతా, ఆ బేసి మీద అయితే నీ ఇష్టం వెళ్ళిపోమని చెప్పాను. సరే ఓకే నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి అతను రవికుమార్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఇప్పుడు కాకినాడ సీను ఫస్ట్ మీరు ఉండే, తర్వాత కాకినాడ సీను రవికుమార్ అనే అతనికి చెప్తే మళ్ళీ అతను మీరు ఉండే, తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు. సో మీరు లాస్ట్కి మీరు ఒక్కరే ఉన్నారు. రవికుమార్కి నేను మధ్యకాలంలో 15 లక్షలు ఇచ్చాను, ఇంకా 10 లక్షలు ప్రస్తుతం ఇవ్వలేను, ఇబ్బందుల్లో ఉన్నాను, నీకు దానికి నెలకి అందరికి ఇచ్చినట్టుగా 3 రూపాయల వడ్డీతో నేను కొంచెం ఎసులుబాటు చూసుకొని ఇస్తాను, ఏదో సీటీ బాడబాడు ఏదో ఒకటి చేసి ఇవ్వగలగనంటే ఇప్పటిదాకా ఇవ్వలేదు నేను ఇంకా ఆయనకి. స్టిల్ ఆల్సో మనం 10 లక్షల రూపాయలు రవికుమార్ గారికి అప్పున్నాము, వడ్డీ కూడా ఇవ్వాలి. కాబట్టి రవికుమార్ అది తీసుకుని బయటికి జరిగిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ నేను అనిల్ కుమార్ 10 సార్లు తిరిగి ఏంది పొజిషన్ అంటే నాకు డబ్బు లేట్ అయ్యేట్టుంది, మీరు ఎక్కడైనా అప్పు చేయమన్నారు, నీ ఇంటికి నేను అప్పు చేసేది ఏందయ్యా, అది అయ్యే పంచాయతీ కాదు కదా, ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు ఏంది, మరి అడుగుతా హామీ అడుగుతారు ఏంటిది అన్నప్పుడు ఆయన మేము చెక్కులు ప్రాంతంలో నడుస్తామన్నారు, అది కూడా 1 నెల రోజులు టైం తీసుకున్నారు దానికి. మరి నాకు ఫ్రెష్ అగ్రిమెంట్ కావాలని చెప్పాము. ఏది ఈ కాకినాడ సీన్ వెళ్ళిపోయాడు, మధ్యలో రవికుమార్ వెళ్ళిపోయాడు, మరి నేను ఒక్కడే సింగిల్నే కదా, ఇప్పుడు పెట్టిందే ఎక్కువ మీ ఇంటికి, మరి మిగతాది పెట్టాలంటే మరి నా పరిస్థితి ఏంటి, మరి నాకు అగ్రిమెంట్ కావాలని అడిగాము. మరి అనిల్ కుమారు మిస్సెస్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాయించుకొచ్చి తీసుకొస్తే అప్పుడు నేను సాక్ష్యంతకాలు పిలిపించి వారి సమక్షంలో సాక్ష్యంతకాలు పెట్టించి చెక్కు ప్రామిసర్ నోట్లు తీసుకున్నాం. సార్ ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి చెక్కు ప్రామిసర్ నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫోర్జరీ చేశారు, ఫోర్జరీ సంతకాలు అని చెప్పి వాళ్ళు చాలా బలంగా ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమా సార్, ఎట్లా, అది ఏం జరిగిందంటారు? అంటే జనరల్గా ఏంటంటే అకౌంట్ చెక్కుని ఫోర్జరీ అసలు సాధ్యమేనా? మీకేమైనా ఐడియా ఉందా? లేదు, కాదు. అది ఎట్లా అవుతుంది? ఎట్లా అమ్ముతున్నారు మీరు మీడియా వాళ్ళ ఇంటి కూడా? ఇప్పుడు ఒక చెక్కు ఇచ్చారంటే అది ఫోర్జరీ ఎట్లా అవుతుంది చెప్పండి? టోటల్ వరల్డ్ ఎక్కడ ఉందా? చెక్కును కూడా ఫోర్జరీ చేసే పరిస్థితి ఎక్కడ ఉందా? లేదు కదా, నాకు తెలిసి అయితే లేదు. మరి ఏదో ఆలాపనగా మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏదో మీడియా వాళ్ళకి ఏదో చెప్పాలి కదా అని. సార్ ఇప్పుడు నేను బొంతు శ్రీదేవి గారితో డైరెక్ట్ మాట్లాడినప్పుడు మీరు నాకు లాస్ట్ టైం కూడా చెప్పారు, నేను ఒక 5-6 టైమ్స్ వాళ్ళని కలవడానికి పోయినా, మా పరిస్థితి ఇట్లుంది, మేము ఒక 50 లక్షలు కోటి రూపాయల వరకు కూడా దీనికి బిల్డింగ్కి పెట్టినాం, మా పరిస్థితి బాగాలేదు, మాకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ 4-5 సార్లు పోయినా కలిసినామని చెప్పి మీరు అంటున్నారు. కానీ నేను బొంతు శ్రీదేవి గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కాదు, వాళ్ళే మాకు డబ్బులు ఇచ్చేది ఉంటే మేము వాళ్ళని డబ్బులు అడిగినాం, అందుకోసం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అసలు మేము డబ్బులు వాళ్ళకి ఎందుకు వెళ్ళి
మీరే ఇప్పుడు ఈ అదే సార్ మేము డబ్బులు ఇస్తాం, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మేము ఎక్కడ బాకీ ఉన్నాం వాళ్ళకి? ఉమ్. అంటే అనిల్ గారు, అక్కగారు, బావగారు అని ఆయన గౌరవపూర్వకంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం, బిల్డింగ్ ఆగిపోయింది, మీరేమన్నా కలుగు చేసుకుంటారంటే అన్నీ మా తమ్ముడు చూస్తాడని చెప్పి పంపించారు. ఓకే. అంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే బిల్డింగ్ పెట్టినా అని మీరు అంటున్నారు, కానీ మీరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఏదైతే ఫస్ట్ ఒప్పందం చేసుకున్నటువంటి అడ్వాన్స్ అవ్వచ్చు, లేకుంటే నెల నెల వారి రెంట్ అవ్వచ్చు, ఆ రెంట్ ఇంకా మీరే వాళ్ళకు పైనుంచి ఇవ్వాలి అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుండి. అదే సార్, అసలు బిల్డింగ్ పూర్తి కాకుండా మేము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అసలు ఓకే, అసలు బిల్డింగ్ కంప్లీట్ కాకుండా కంప్లీట్ కాకుండా రెంట్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటి, మనం రెండో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు చెక్కులు, ప్రామిసరీ నోటులు ఇచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు ఎవరు కట్టాలనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు రెంటల్ పైసలు తీసి వడ్డీ డబ్బులకి ఇస్తామని మేమే చెప్పాము. ఓకే, మీరు ఇచ్చేటువంటి ఎందుకు? ఒక నెలలో పూజ చేసి అప్పచెబుతామన్న బిల్డింగ్ని అప్పటికి 6 నెలలు గడిచిపోయినాయి. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన 60 లక్షలకి ప్లస్ నేను ఒక 40 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కదా, మంచాలు, పరుపులు, ఇక కిచెన్ సామాన్లు, ఇన్ని పార్టీషన్లు, ఫాల్ సీలింగ్లు, ఇవన్నిటికి నేను ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఈ కోటి చిల్లరకి వడ్డీ ఎవరు కడుతున్నారు? వాళ్ళు కడుతున్నారా? మీరే కడుతున్నారు. శ్రీదేవి కడుతుందా? శ్రీదేవి గారు కడుతున్నారా? లేదుగా. మరి అటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళకి ఎందుకు డబ్బు ఇవ్వాలి? ఇప్పుడు అసలు అది అర్థం లేనమాట. వాళ్ళు ఓనరే కాదు, వాళ్ళకి ఎందుకు మేము అసలు వాళ్ళు ఓనర్లే కాదు, వాళ్ళకి మేము ఎందుకు ఇవ్వాలి? అది అర్థం లేనమాట. ఎందుకు మాట్లాడుతున్నారు? అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తున్నాం. తర్వాత అప్పటి నుంచి బిల్డింగ్ పూర్తి చేయడానికి ఎన్ని నెలలు పట్టింది? 4 నెలల్లో ఆ పని పూర్తి చేసాము, ఏది మిగతా వర్క్ అంతా కూడా. ఆ తర్వాత వాళ్ళు మేము పార్టీషన్లకి మామూలు డోర్లు పెట్టుకున్నాం, ఎందుకది మా ఖర్చు. వాళ్ళు మెయిన్ డోర్లు అన్నీ కూడా ఎన్సీఎల్ కంపెనీలో మేము ఒప్పందం చేసాము, ఇగో కొన్ని డోర్లు వచ్చినాయి, డోర్లు వస్తాయి, ఒక నెలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు. మరి ఇంటి వల్ల చెప్తే నమ్మాలి కదా మనం. ఆ ఎన్సీఎల్ డోర్లు పూర్తి చేయడానికి 6 నెలలు పైన పట్టింది. మరి ఈ సమయంలో ఎవరికెవరు డబ్బు ఇవ్వాలి? వాళ్ళు మాకు వడ్డీతో డబ్బు ప్రతి నెల కట్టాలి. ఎందుకు? డబ్బులకి ఏదైతే 40 లక్షలు 40 లక్షలు ఏంటండి, వాళ్ళకి 60 లక్షలు ఇచ్చాము. 40 లక్షలు కాకుండా మేము ఖర్చు పెట్టి 40 లక్షలకి ₹1,00,00,000 చిల్లరకి వడ్డీ ఎవరు కట్టాలి? నాకేం సంబంధం? నీ ఇంటికి తెచ్చి చెప్పినటువంటి అడ్వాన్స్ 40 లక్షలకేమో మీరు కట్టుకోవాలి. 60 లక్షలు మనం ఖర్చు పెట్టాము. అది కదండి, ఇప్పుడు మీరు 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను ఒప్పుకున్నారు, 10 లక్షలు ఇచ్చేశారు. దాంట్లో వినండి, 50 లక్షలు అన్నది 60 లక్షలు ఖర్చు అయింది అక్కడ. ఓకే, 60 లక్షలు అయింది. తర్వాత నేను ఒక 40 లక్షల చిల్లర పెట్టుకున్నాను. నా మంచాలు, పరుపులు, ఇక ఉన్నాయి కదా, పార్టీషన్లు, మరి కిచెన్, వాటర్ ప్లాంట్, ఇవన్నిటికి నేను ఖర్చు పెట్టుకున్నాను. మరి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే నీకు రెంట్ వస్తుంది, నాకు లాభం వస్తుంది, ఇవన్నీ అయిపోతాయి. వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి, వర్క్ కంప్లీట్ కాగలేదు, మరి నాకు అది హ్యాండ్ ఓవర్ చేయలేదు, మరి వడ్డీ ఎవరు కట్టాలి? నేనే కడుతూ వస్తున్నా. ఆ వడ్డీ కూడా తీసుకొచ్చి దాంట్లో కలపాల్సి వచ్చింది కదా. అసలు అయిపోయింది. వాళ్ళు పాతీలు ఉన్నప్పుడు సింగిల్ ఫేస్ మీటర్లు ఉన్నాయి. ఆ సింగిల్ ఫేస్ మీటర్స్లో కొన్ని రూములకి సప్లై ఇచ్చాం, ఎందుకంటే మీటర్లు అప్పటికి కాలిపోతున్నాయి. 2-3 సార్లు మీటర్లు మార్చాం. కరెంట్ వాళ్ళు వచ్చి, బాబు అసలు ఈ డొమెస్టిక్ మీటర్లు ఈ కమర్షియల్ కానే కావు, ఈ మీటర్లు మేము సీజ్ చేస్తామన్నారు. మేమేదో బతిమలు ఆడుకొని ఏంది అయ్యా కొన్ని రూములను నడుస్తాయని 30 మంది 35 మంది పిల్లలకి ఆ కరెంట్ సరిపోతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బతిమలు ఆడుకొని, అయ్యా అసలు మీరు పూర్తిగా కరెంట్ తీసేస్తే అవ్వదు, ఏదో ట్రాన్స్ఫార్మర్ అని చెప్తున్నారు సంవత్సరం నుంచి, మరి అది అవుతుంది, ఆ పైన కొంచెం ఓర్చుకోమంటే వాళ్ళు ఏదో మంచిదనంతో ఏదో రోజులు గడిచినాయి. 30 మందితో నేను అద్దె కట్టాలా, లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి వడ్డీకి కట్టాలా? ట్రాన్స్ఫార్మర్ బిగించేళ్ళకి 1.5 year అయిపోయింది. మరి సంవత్సరాల రోజుల్లో మరి పెట్టుబడి మొత్తానికి వడ్డీ శ్రీదేవి గారు కట్టలా, ఇంటి ఓనర్ అనిల్ గారు కట్టలా, నేనే కట్టా. సార్, ఇప్పుడు శ్రీదేవి గారి విషయం వస్తే మీరు మాటికి అసలు ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఓనర్ కాదు, మాకు అక్కడ రిలేషన్ లేదని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఆవిడ సైడ్ నుంచి వాదన అంటే ఇది మా అమ్మగారి ఇల్లు, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి, చాలామంది ఆడవాళ్ళ జీవితాలు వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు చాలా వరకు కూడా
ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటున్నారు. అవునండి, ఇన్వాల్వ్ అవ్వడానికి అదే కారణం అంటున్నారు. అవునండి. వాళ్ళు చెప్పేదంతా రాంగ్. అది ఉమ్, ఏదన్నా ఒక సైడు మాట్లాడాలా. ఉమ్, ఇల్లు ఖాళీ చేయటం అనేది ఒక సైడు, ఉమ్. హాస్టల్లో రన్ చేయటం రెండో సైడు. రెండో సైడ్. ఏంటి 3 సంవత్సరాల నుంచి అద్భుతంగా హాస్టల్ నడిపించాం. ఆ? ఉమ్, ఎవరి జీవితాలు ఉన్నాయి? ఉమ్, ఎవరి జీవితాలు ఉన్నాయండి? ఉమ్. మా జీవితాలు లేవు వాటిలో. ఆ? అవును, మీ జీవితాలనే ఇప్పుడు మరి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలు. అవునండి. అమీర్పేట హాస్టల్స్కి స్టార్ట్ అయ్యి నేను వచ్చి 20 ఏళ్ళు అయింది. అంతకుముందు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఎక్కడ ఏమీ లేవు. ఇవన్నీ ఉత్తమాటలు. వాళ్ళు సృష్టిస్తున్నారు. వాళ్ళు కేవలం సృష్టించేయే, అవి నిలవు. ఎవడు ఒప్పుకోడు. అసోసియేషన్ కూడా ఒప్పుకోలేదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి అసోసియేషన్ చెప్పారు. మీరు అసోసియేషన్ అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. నేను శ్రీదేవి గారితో మాట్లాడుతుంటే మీ అసోసియేషన్ వాళ్ళు కూడా శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి లేదు హాస్టల్స్లో తప్పు జరుగుతున్నాయని చెప్పారంట. మరి మీరు కూడా చూడొచ్చు కదా, మీడియాలోకి వచ్చింది కదా. వాళ్ళు ఏం చెప్పారు వినండి. ఆమె చెప్పడం కాదండి, వాళ్ళు మీడియా ముఖంగా చెప్పారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ జరిగినాయి అని చెప్తున్నారు. ఎవడి మీద ఏ కేసులు లేవు, ఏ ఎవిడెన్సులు లేవు, అన్నీ వాళ్ళు సృష్టించాయి అవన్నీ. ఏంది మిగతా హాస్టల్స్లో ఎక్కడ ఏమీ లేవు. గత 30 సంవత్సరాల మించి అమీర్పేట హాస్టల్స్కే ప్రాముఖ్యం. ఇప్పుడు రెంటల్ బిల్డింగ్లు ఉన్నాయంటే మరి ఎక్కువ బిల్డింగ్లు హాస్టల్సే నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా మీకు అన్ని హాస్టల్స్ దగ్గర 9 హాస్టల్స్ ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఆ 9 హాస్టల్స్లో కూడా పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఒక బిల్డింగ్లో మాత్రమే ఈ ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే వ్యభిచారం జరిగిందని కానీ, అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి కానీ ఒకటే హాస్టల్లో వినిపిస్తుంది. మరి మిగతా హాస్టల్ల పరిస్థితి ఏంది? అక్కడ వాళ్ళ ఒకటే అండి. అసలు వ్యభిచారము, ఇప్పుడు వ్యభిచారం అని వాళ్ళు తప్పుడు ప్రచారాలు తప్ప ఏ స్టూడెంటు ఏ రోజు ఇబ్బంది పడింది లేదు. అట్లా అని చెప్పి వీళ్ళు ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టారు. ఓకే, బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీకేం రైట్ ఉంది? అసలు బిల్డింగు స్టేటస్ కో పొజిషన్లో ఉంది. కంటెంప్ట్ వేస్తున్నాం కోర్టులో, వస్తుంది. అసలు నీకేం రైట్ ఉంది? బిల్డింగ్ క్లోజ్ చేసింది ఎవరు? నువ్వా? మరి ఆర్గ్యుమెంట్ చేసింది నువ్వా? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. పోలీసు వాళ్ళు వస్తారు, మొత్తం చెక్ చేస్తారు. ఏదైనా జరిగితే వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటారు. నీకు ఎక్కడుంది రైట్ అసలు? నా రన్నింగ్ హాస్టల్ని నువ్వు క్లోజ్ చేసే రైట్ నీకు ఎక్కడుంది చెప్పాలి. నీకు అసలు రైటే లేదు. వ్యభిచారం జరుగుతుంది అంటే నువ్వు వచ్చి మా పని వాళ్ళని కొట్టి మమ్మల్ని కొడతామని బెదిరించి నువ్వు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చావా, లేకపోతే వ్యభిచారం కథలు నేర్పడానికి వచ్చావా? వ్యభిచారం ఉందనుకో, నువ్వు వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ చేయాలి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. పోలీసు వాళ్ళు వచ్చి దాని గురించి ఆలోచిస్తారు, నిఘా పెడతారు. ఏంది ఏదైనా జరిగిందనుకో మమ్మల్ని మందలిస్తారు. బాబు మీరు వ్యాపారం కరెక్ట్గా చేయండి అని చెప్తారు. మేము మారాలి. మారకపోతే ఏం చేస్తారు? వాళ్ళు కోర్టుకి చర్యలు తీసుకొని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నువ్వెవరు అసలు? నీకేంటి సంబంధం? అంటే నీకు రాజకీయ పలుకుబడి ఉంది, చేతిలో రౌడీలు ఉన్నారని చెప్పి 30-40 మందిని వేసుకొని వచ్చి డైనింగ్ హాల్లో కూర్చొని గందరగోళాలు చేసి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అసలు నీకు ఎక్కడ రైట్ ఉంది? అసలు నీకేం రైట్ ఉంది? అసలు నువ్వు బిల్డింగ్ ఓనర్ కాదు. నువ్వు బిల్డింగ్ ఓనర్ బంధువులు అయితే నువ్వు అదేదో చూసుకో, అది సపరేట్ విషయం. అది నీకు మాకేంటి లింక్ అసలు? మీరు చెప్పినట్టు ఇక్కడ వ్యభిచారం నడిచినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఒకటి వాళ్ళు నిఘా వేసి పెడతారు, 1-2 సార్లు మమ్మల్ని మందలిస్తారు. ఎందుకు? చిన్న వ్యవస్థ కాదు కదా. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు గమనిస్తే అబ్బాయి ఇట్లా కాదు, ఇట్లా జరుగుతుంది, మాకు విషయాలు వచ్చినాయి, మందలిస్తారు. అప్పుడు కూడా కంట్రోల్ తప్పింది అనుకోండి, వాళ్ళు చర్యలు తీసుకుంటారు, మమ్మల్ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది జరగాల్సిన కార్యక్రమం. ఇప్పుడు జరిగింది ఏంటి అసలు? నువ్వు రౌడీలు వేసుకొచ్చి నువ్వు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఏంటి? నీకేం సంబంధం అసలు? రౌడీలు తీసుకొచ్చారా నిజంగా? మరి ఫోటోలో చూడలేదా? పేపర్లో కూడా వేశారు కదా. అంటే రక్షణ కోసం అని చెప్పి. అసలు నువ్వెవరు అసలు? నా ఇంట్లో నీకు రక్షణ ఎందుకు? నేను పెట్టుకోవాలి బౌన్సర్లు నీ గురించి. నువ్వు కూడా రౌడీ యాదవులు వస్తారని, ఏంది పనికి మాల వాళ్ళు వస్తారని, దోపిడి రాజ్యంలో దోసుకున్న వాళ్ళు వస్తారని నేను బౌన్సర్లు పెట్టుకోవాలా? నువ్వు బౌన్సర్లు పెట్టేది ఏంది నా హాస్టల్లో? నీకేం రైట్ ఉంది అసలు? చెప్పండి, మీకేం రైట్ ఉంది? తప్పది. ఇప్పుడు మిగతా హాస్టల్స్ పరిస్థితి ఎట్లుంది? మీరు ఇప్పుడు 7 హాస్టల్స్ ఇంకా 7. సార్ మా వ్యాపారానికి ఎప్పుడు డోకా లేదు. నేను మార్కెట్లోకి ఈరోజు వచ్చినోని కాదు.
20 సంవత్సరాల మించి ఉమ్, మంచి అనుభవంతో ఎంతో జాగ్రత్తగా ఉమ్, 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఉమ్, కేవలం మీ బిల్డింగ్ తీసుకుని కాడి నుంచే గొడవలు. ఓకే. మరి గతంలో మీరు గొడవలు చేశారు, ఉమ్. అప్పుడు కూడా కొద్దిగా వాళ్ళని వీళ్ళని రౌడీలను తెచ్చి ధూమ్ ధామ్ చేశారు. పంపించారా అట్లా కూడా వాళ్ళ ట్రాన్స్జెండర్స్ని వాళ్ళని వీళ్ళని పంపించారా మీ హాస్టల్ దగ్గరికి? వీడియోస్ ఉన్నాయి. ఆ, ఆ రోజుల్లో కూడా మా పని వాళ్ళు కొట్టారు. ఓకే. ఉం? ఉమ్, ఎప్పుడు ఇది తప్పుల ధర 1 ఇయర్ 1.5 ఇయర్ కావచ్చు. ఉహు, మరి అప్పుడు కేసులు అయినాయి. మీరు పెట్టిన తప్పుడు కేసు లేక పోలీసు వాళ్ళు మేనేజ్ చేసి ఉమ్. అంటే ఈ 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు అగ్రిమెంటు రాంగ్ అన్నారు. ఏంది ఇది ఎఫ్ఐఆర్ కాదు, ఏదో దానికి పంపించారన్నారు కదా చెక్కింగ్కి, ఫోరెన్సిక్. ఫోరెన్సిక్ పంపించారంటున్నారు. అసలు ఆ అగ్రిమెంట్ మేము రాసింది కాదాయా, నువ్వు మా మీద నేరాన్ని ఆరోపిస్తావు? అగ్రిమెంటు నీ తమ్ముడు భార్య దాంతోపాటు చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇచ్చింది వాళ్ళు, రాయించుకొచ్చింది వాళ్ళు. నువ్వు నా మీద కేసు ఎట్టేస్తావు అంటే నీకు రాజకీయ పలుకుబడింది. పోలీస్ స్టేషన్లో పోలీసులు సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ సహకరించారని చెప్పేసి మమ్మల్ని తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసావు. అది నిజం నిరూపించబడదు కదా. మరి ఆ అగ్రిమెంట్లో 3 సాక్షులు 2 సాక్షులు ఉన్నారు. మరి మేము ప్రైవేట్ కేసు వేసేసి మ్యాజిస్ట్రేట్ ముందు సాక్ష్యాలు చెప్పించాం. సాక్ష్యాలు చెప్పిన తర్వాత మీకు నోటీసులు వచ్చినాయి. మీకు నోటీసులు వచ్చినాక మీకు మండి మా మీద దౌర్జన్యాలు చేశారు. కేవలం ఇప్పుడు ఇది పర్సనల్ గొడవల వల్లనే ఇది ఇంత దూరం వచ్చింది. ముఖ్యంగా దీనిలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా డబ్బు 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 అని చెప్పి కేవలం డబ్బు గురించే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళు వచ్చేసి హాస్టల్ పైన పడి కూడా నా వ్యాపారాన్ని ఖరాబ్ చేయడానికి చేస్తున్నారని చెప్పి మీరు చాలా గట్టి అదే పూర్తిగా ఖరాబ్ చేశారండి. హాస్టల్లో ఉండే పిల్లల్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఉంటే వాళ్ళే సెటిల్ చేసి ఇచ్చి వాళ్ళని బయటికి పంపించి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది వాస్తవం. ఓకే. ఇప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటికి పంపించి వాళ్ళకు అంటే హాస్టల్ డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇచ్చారా, శ్రీదేవి వాళ్ళు రిటర్న్ ఇచ్చారా? అదేదో జరిగిపోయింది, ఆ మ్యాటర్ మనకు అక్కర్లేదు. విషయం ఏంటంటే అసలు ఈ బిల్డింగ్కి వాళ్ళకి సంబంధం లేదు. ఓకే. వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ అమ్మగారిది అయితే వాళ్ళ సొంత విషయాలు వాళ్ళు చూసుకోవాలి ఏంటి. కానీ వాళ్ళు చేసిందంతా రాజకీయ బలం ఉందని, డబ్బు ఉందని, ఎదుటివాడు చిన్నవాడు కదా అని చెప్పి దౌర్జన్యాలు రౌడీలను పెట్టుకొని దౌర్జన్యాలు చేసి జరిగిన విషయం అది. అంతేగాని ఏ హాస్టల్లో అలాంటివి జరగదు. మేము మళ్ళా కూడా చెప్తున్నాం, మాకు ఫీజు కట్టేవాళ్ళే దేవుళ్ళు. వాళ్ళ వృత్తి అంటే మేము అడగం. ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు హైదరాబాద్లో లేరని చెప్పి మేము చెప్పం. ఏంది మాకేం అవసరం? మాకు నెలలా ఫీజు కట్టమే. మేమేం చేయాలి? వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అంతవరకే. ఇప్పుడు ఎక్సీడ్ దాటి మేమేం చేయలేం కదా. ఇప్పుడు ఆడకి ఎవరికో వచ్చారని చెప్తున్నారు, అది ఎవరు పరిశీలించాలి? పోలీసు వాళ్ళు పరిశీలించాలి. బయట అయితే ఖచ్చితంగా పోలీసు. నీకేం సంబంధం అసలు? నువ్వు కేవలం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసమే. ఎప్పుడు అది ఏ పొజిషన్లో ఉంటే, స్టాటస్ కో పొజిషన్లో ఉంటే నువ్వు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రాంగ్ రూట్లో వచ్చి రౌడీలను పెట్టి గందరగోళం చేసింది నువ్వు. నీకు మా వ్యాపారానికి ఏ సంబంధము లేదు. బిల్డింగ్ ఓనర్స్ నీ బంధువులు కావచ్చు, అది వేరే సంగతి, అది వేరే చూసుకో. నువ్వు లేదు మా బిల్డింగ్లో ఏం తప్పులు దొరుకుతాయి నీకు అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళు చూస్తారు అవన్నీ. ఓకే. సో రైట్. ముఖ్యంగా కూడా అంటే మెయిన్ ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నారు ఏంటంటే, మీకు ఒకవేళ హాస్టల్ ఓనర్స్ బంధువులు అయితే అది మీరు బయట చూసుకోండి. అండ్ మీరు అన్నట్టుగా ఒకవేళ మా హాస్టల్ నుంచి వెళ్ళి ఎవరైనా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు డాక్టర్లా ఇంజనీర్లా అనేటువంటిది మేము అడగము. ఏదైనా కూడా మా హాస్టల్స్లో జరగదు. అట్లా అని చెప్పి నేను హైదరాబాద్ మొత్తంగా కూడా అసలు ప్రాస్టిట్యూషన్ అనేది లేదని చెప్పి కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు హాస్టల్ బయట ఎగ్జాంపుల్కి ఆ గల్లీలో అవ్వచ్చు, మెట్రో దగ్గర అవ్వచ్చు, ఈ ఏరియాలో మా హాస్టల్స్లో ఉండేవాళ్ళు బయట ఏమైనా చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తప్ప, అక్కడ ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడికి మా హాస్టల్స్కి వాళ్ళకు లింక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదని ముఖ్యంగా అంటున్నారు. ఒకవేళ నా హాస్టల్లో నిజంగా జరిగినట్టయితే ఏ ఒక్క రోజు కూడా మీరు వచ్చి డైరెక్ట్ కంప్లైంట్ చేసేంతవరకు కూడా ఎవ్వరు కూడా ఏ సమస్య కూడా తీసుకురాలేదు. అసలు ఏమీ లేదు. మీరు కావాలని చెప్పి బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఏదో రాజకీయ బలంతో రౌడీలను పెట్టి మా హాస్టల్ని మా వ్యాపారాన్ని మొత్తం కూడా ఖరాబ్ చేసే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప దీంట్లో ఈ వ్యభిచారం అనేటువంటి ఈ విషయంలో మాత్రం ఏమాత్రం నిజం లేదని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకో మాట, మరి రౌడీలు రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పుడు
మా పనోళ్ళని కొట్టింది ఎవరు? శ్రీదేవి కొట్టారు డైరెక్ట్గా, లేకపోతే వాళ్ళు రౌడీలు కొట్టారా? ఓకే. ఇప్పుడు స్టేటస్కో పొజిషన్లో ఉన్నప్పుడు నీకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వు వచ్చి మరి ఆడ కూర్చొని రౌడీలను తెచ్చి 4 రోజులు విధ్వంసం సృష్టించావు. అవసరమా? అది నీకు నేరం అనిపించడం లేదా? సభ్య సమాజంలో అందరూ తెలుసుకోరా? ఏంటి అసలు మా బిజినెస్కి నీకు లింక్ ఏంటి? నువ్వేదైనా ఆరోపణ చేయదలుచుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వాళ్ళు చూసుకుంటారు అన్నీ. ఓకే. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది కేసు? ఎంతవరకు వచ్చింది? మరి ఎట్లా విచారణ? ఇప్పుడు కోర్టు సెలవుల్లో ఉన్నాయండి. మేము ఆల్రెడీ కంటెంట్ వేసున్నాము. గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే పబ్లిక్లో ఇంత గందరగోళం అయిన తర్వాత కూడా కోర్టు నిర్ణయం తీసుకోలేని స్థితి కాదు కదా. వీళ్ళు కోర్టుకి వెళ్ళి అబద్ధం చెప్పచ్చు, మేము వెళ్ళలేదు ఆ బిల్డింగ్ కాడికి, మా రౌడీలు వెళ్ళలేదు, 100 చెప్పచ్చు. ఫోటోలు ఉన్నాయిగా, మీడియా చూసిందిగా, మీడియాలో నడిచిందిగా ఇదంతా కూడా. మరి కోర్టుకి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? పక్క ఆధారాలు అంటారు. పక్క ఆధారాలు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయిగా. మరి కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది మేము వెయిట్ చేస్తున్నాం. మేము నమ్ముతున్నాం కంపల్సరీగా కోర్టు అక్కడ ఉన్న వాస్తవాలను గమనించి, మమ్మల్ని కాదు వాస్తవాలను గమనించి మంచి తీర్పు ఇస్తుంది. మాకు మళ్ళీ ఆ బిల్డింగ్ రన్ చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి మేము ఎంతో నమ్మకంతో ఉన్నాం. మేము పెట్టిన పెట్టుబడి కూడా వస్తాయి. ఎందుకు పెట్టుబడి పెట్టామో వాళ్ళు చెక్కులు ప్రాంశ నోట్లు ఇచ్చారు, వాళ్ళు పేమెంట్ ఇవ్వటం లేదు, మరి మేము కోర్టుకు వేసాం. మరి మా డబ్బులు ఎందుకు రాకుండా పోతాయి? కాబట్టి మా డబ్బులు మాకు వస్తాయి, మా బిల్డింగ్ మాకు మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ అవుతుంది, మేము గ్యారంటీ గెలుస్తాం. సార్ చివరి ఒక విషయం చెప్పండి, అసలు ఎంత డబ్బులు ఇవ్వాలి సార్ వాళ్ళ దగ్గర? మీకు మొత్తంగా ఇంత డబ్బులు రావాలి, 1 కోటి 2 కోట్ల 1,50,00,000 అనేది ఏమన్నా ఉందా సార్? లెక్క ఏమన్నా ఉందా? అన్ని లెక్కలు ఉన్నాయండి. అన్నీ వాళ్ళ గతంలో ఇచ్చాము, అవన్నీ వాళ్ళు రాంగ్ అన్నారు. మేమేం అడిగామంటే, అమ్మా సరే మీ అనిల్ కుమార్ గారు అక్కడే కూర్చొని ప్రతి ఖర్చు రాశారు కదమ్మా, మరి అనిల్ కుమార్ కాంచి బుక్ తీసుకొస్తే 2 టాలీ చేస్తాంగా. ఇసుక ఎంత ఇచ్చాము ఈరోజు, ఇటుకి ఎంత ఇచ్చాము, లేబర్కి ఎంత ఇచ్చాము, మరి 6 నెలల పాటు పని జరిగినప్పుడు పని వాళ్ళు ఊరక చేయరు కదా, కూలి పైసలు తీసుకుంటారు కదా, మరి మెటీరియల్ అంతా రావాలి కదా. మరి ఇవన్నీ నువ్వు అక్కడ కూర్చొని రెక్కలాసావుగా. నాది ఓకే రాంగ్ అంటున్నావు. లేదు, ఒక సర్టిఫైడ్ ఇంజనీర్ని తీసుకురండి, స్లాబ్లు వేసింది గోడ కట్టిన బిల్డింగ్కి ఖర్చు ఎంత వచ్చుద్దో వాళ్ళు ఎస్టిమేషన్ వేసేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు నేను రాంగ్, ఇప్పుడు మనసు ఉంటే మార్గాలు లేవా అండి? ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు, చుట్టుపక్కల ఏరియాలో అందరిని ఎంక్వైరీ చేద్దాం. నేను తీసుకునేటప్పటికి ఏ పొజిషన్లో ఉంది, స్లాబ్లు వేసి గోడ కట్టిన పొజిషన్లో ఉంది, అప్పటికి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడి నుంచి ఇప్పుడున్న పొజిషన్ తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది. మరి ఇంజనీర్లు వచ్చేసేసి లెక్కలు కట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు ఒక ఇంజనీర్ని తీసుకురా, శ్రీదేవి తీసుకొస్తే నేను ఊరుకోను, అనిల్ కుమార్ తీసుకురావాలి. శ్రీదేవితో నాకు సంబంధమే లేదు అసలు, అదొక వేస్ట్ వ్యవహారం. నేను ఒక ఇంజనీర్ని తెచ్చుకుంటా, మరి ఎవరు లెక్కలో వేస్తారు కదా, దీన్ని కూడా ఒప్పుకోరా? ఒప్పుకోవాలి కదా, అప్పుడైనా ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇంజనీర్ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చెక్ చేసి చెప్తారు. నువ్వు ఒక ఇంజనీర్ని తీసుకురా, నేను ఒక ఇంజనీర్ని తెచ్చుకుంటా, 2 ఇంజనీర్లు ఎస్టిమేషన్ వేసి ఇస్తారు. ఓకే. ఇప్పుడు కేవలం వాళ్ళు అడ్డగోలుగా వ్యాపారాలు చేస్తూ, అడ్డగోలుగా రాజకీయాలు చేస్తూ, అడ్డగోలుగా సంపాదించుకున్నారని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. మాకు అదే అర్థమవుతుంది. చిన్నోడి మీదకి దండయాత్ర అవసరం అండి? నీకు ఏ సంబంధం లేకుండా ఏం అవసరం? ఎందుకు చూస్తున్నావేంటి నువ్వు? నీ స్థాయి ఏంటి? నీ స్థాయికి ఇది అవసరం అసలు? నా స్థాయి ఏంటి? నువ్వేదో కాసిన పడేస్తే అవతల జరిగిపోతాను. ఇప్పుడు నువ్వేదో 10 రూపాయలు ఇస్తే నేను అవతల జరిగి వెళ్తాను. నువ్వు అట్టా లేకుండా డబ్బులు ఇవ్వను, నువ్వు బయటికి వెళ్ళిపో, నాకు రాజకీయ పలుకుబడి ఉంది, నేను హైదరాబాద్లో లేకుండా చేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం మీరు కొంచెం శుతిమించి చేస్తే అని నానా రకాలుగా భయపడి పారిపోతే ఈ కోర్టులోపు నేను ఎక్కడ తీర్చేది? కోర్టులోపు నేను ఎక్కడ తీర్చాలి? నా వల్ల కాదది. కాబట్టి ఇప్పుడు కూడా కోర్టు తీర్పు కరెక్ట్గానే వస్తుంది, మాకు డబ్బులు వస్తాయి, మేము నమ్ముతున్నాం. అదే భగవంతుడి దేవాలు అన్నీ సక్రంగా జరుగుతాయి.